గత ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి పాలకులో ఉన్నటువంటి వ్యక్తులు వైజాగ్‌కి సంబంధించి లూలు ఇంటర్నేషనల్ గ్రూప్ ఏదైతే ఒక మాల్ పెట్టాలనే ఆలోచనలో వచ్చిందో, వైజాగ్‌లో పెట్టాలని ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా తరిమేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. పూర్తిగా ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌లో మేము పెట్టుబడులు పెట్టబోమని చెప్పేసి ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించినటువంటి ప్రజలు దీనికి అన్నిటికీ భిన్నంగా లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ మాల్ వైజాగ్ రానున్నట్లు ఆ యొక్క కంపెనీకి స్థలం కేటాయింపిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. లూలు గ్రూప్ చూసుకుంటే ఇంటర్నేషనల్గా ఈ గ్రూప్ కంటూ ఒక మార్క్ అయితే ఉంది. అంటే ఇంటర్నేషనల్గా చాలా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంటారు. దుబాయ్ వేదికగా చూసుకుంటే హైపర్ మార్కెట్స్ రూపంలో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది. అయితే ఇదే లూలు మాల్ మొదటగా వైజాగ్లో ఆ మాల్ పెట్టాలని వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయింపు ఇవ్వలేదు, వాటన్నిటికీ పైగా ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి తరిమేసినట్టుగా అప్పుడు మనం అనేక ఉదాహరణలు కూడా చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు ప్రోత్సహించడం ద్వారా యువతకి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఈ లూలు మాల్కి స్థలం కేటాయించారు. గతంలోనే తరిమేశారు, ఇప్పుడే స్థలం కేటాయించారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఈ యొక్క భిన్నత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఏ రాష్ట్రమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రజలైనా అభివృద్ధి చెందాలంటే అన్ని సమపాలలో జరగాలి. అందులో ఒకటి పరిశ్రమలు. ఇంటర్నేషనల్కి సంబంధించిన ఏ సంస్థ అయినా ఆహ్వానించడానికి చాలామంది ముఖ్యమంత్రులు పోటీ పడుతుంటారు. పోటీ పడి మాకు ఇక్కడ పెట్టండి అని చెప్పి, పెట్టుబడులు పెట్టని చెప్పి దావోస్కు వెళ్ళిన సందర్భం చూసాం. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్కి వెళ్ళి మా రాష్ట్రానికి వచ్చినట్టయితే మీకు ఈ ఫెసిలిటీ ఇస్తాం, మా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, మేము ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తామని పోటీ పడుతుంటారు. అలాంటిది 2014 నుంచి 19 మధ్యలో చాలా పరిశ్రమలు తేవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అప్పుడే విడిపోయిన రాష్ట్రం. 2014లో రాష్ట్రం విడిపోవడంతో పరిశ్రమలు కానీ, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కానీ హైదరాబాద్కు మిగిలిపోవడం జరిగింది. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసినట్టయితే ఎలాంటి పరిశ్రమలు, దాంతోపాటుగా ఆర్థికపరమైనగా ఉండే ఇది లేకుండే, అంటే లోటు బడ్జెట్ తోటే ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. ఇక్కడ మిగులు బడ్జెట్ తోటి రావడం జరిగింది. హైదరాబాద్ ఇన్కమే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కంలో సింహభాగం ఇక్కడి నుంచే వచ్చేది. దీన్ని వదిలేసడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కువ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు రాజధాని నగరమే లేదు. ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రాజధాని నగరానికి కొంత ఎక్సైజ్ చేసి ఎక్కడుంటే బాగుంటుంది, అది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఒక మధ్యలో ఉన్నట్టయితే అది బాగుంటుందని చెప్పి అమరావతిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా రైతుల నుంచి భూమి సేకరణ ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో భాగంగా వైజాగ్లో 2014-19 మధ్య కాలంలో లూలును కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతోటి కొంత ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. 3.23 ఎకరాలను కూడా వాళ్ళకు కేటాయించడం జరిగింది. కేటాయించి అక్కడ షాపింగ్ మాల్స్, దానికి డెవలప్మెంట్కి సంబంధించి చేయడం జరిగింది. అది అంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రారంభమైన తర్వాత వెంటనే పనులు ప్రారంభం కావు, వెంటనే అయిపోవు. ఎందుకంటే ఒక 10 మినిమం ఒక 10 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఒక ప్రభుత్వ హయాంలో వేసిన ఫౌండేషను ఆ ప్రభుత్వం దాన్ని పూర్తి లేకపోవచ్చు, దానికి ఓపెనింగ్ చేయకపోవచ్చు, కానీ ఆ ఫౌండేషన్ అక్కడ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఫౌండేషన్ వేసిన దాన్ని ఏదైతే 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021 దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. లేకరాయి మాకు పరిశ్రమ వద్దంటే దాంతోపాటు చాలా పరిశ్రమలు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం మరొకసారి ప్రయత్నం చేసి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో సఫలమై ఇప్పుడు ఏదైతే గతంలో జరిగిన ఒప్పందాలు రద్దయ్యాయో ఆ ఒప్పందాల ప్రకారం మళ్ళీ లూలు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే వెతుక్కొని రావాలని చెప్పి, ఎక్కడ పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయో చాలా పరిశ్రమలు మనం చూస్తున్నట్టయితే కొన్ని పరిశ్రమలు గుజరాత్కు వెళ్ళడం జరిగింది, కొన్ని పరిశ్రమలు తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర రాజధాని మీదే క్లారిటీ లేకుండా గత ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకురావడం వాళ్ళ ప్రాధాన్యాలు మారిపోవడం జరిగింది. గత ప్రభుత్వ ప్రాధాన్యాలను అన్నింటినీ విస్మరించి
వీళ్ళు వేరే ప్రాధాన్యాలకు వెళ్ళడంతో వచ్చే ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళు భయపడుతుంటారు. ఎప్పుడు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటేనే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తారు. రాజకీయ అనిశ్చితి, రాజకీయ సంక్షోభం ఉన్న సమయంలో ఏ పెట్టుబడిదారులు, ఏ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రావడానికి ముందుకు రాదు. లైక్ కాశ్మీర్ లాంటి దగ్గరలో గతంలో 370 ఆర్టికల్ ఉన్న సందర్భంలో కూడా అక్కడ ఏం పరిశ్రమలు రాకపోయేది, అంత యువత అంతా ఇది ఉంటుండే. ఇప్పుడు కొంత మార్పు జరిగే పరిశ్రమలు, అంటే ప్రతి పరిశ్రమ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, సేఫ్ ఉండాలి, సేఫ్ జోన్. ఇందులో భాగంగా కొంత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో రాజకీయ అనిశ్చితితో పాటు భయం కూడా కలగడం వల్ల రాలేదు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది, వాళ్ళకు భరోసా ఇచ్చింది. దీనివల్ల మరొకసారి వైజాగ్కి అది రావడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతోపాటు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏపీఐసిసి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి కూడా పనులు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.